వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తెలంగాణ గడ్డ నిరుద్యోగుల అడ్డ ఎన్నికల వేళ ఊరూరా తిరుగుతూ కోటి ఆశలు కల్పించిన హామీలు ఏమయ్యాయి? వేల సంఖ్యలో పోస్టులు, నెల నెల నోటిఫికేషన్లు అంటూ ఓదరగొట్టిన మాటలు ఏ తీరానికి చేరాయి? క్యాలెండర్ మీద తేదీలు మారుతున్నాయి తప్ప నిరుద్యోగి నుదుటి రాత మారడం లేదు. అసలు ఈ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ యువత భవిష్యత్తును వెలిగించే కాగితమా, లేక కళ్లకు గంతలు కట్టే రంగుల కలన? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలంగాణ నిరుద్యోగ లోకాన్ని నిలదీస్తోంది. గాంధీ భవన్ నుంచి సెక్రటేరియట్ వరకు, అశోక్ నగర్ లైబ్రరీల నుంచి కలెక్టరేట్ల వరకు ఒక్కటే నినాదం, ఒక్కటే ఆవేదన. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగులు కదం తొక్కారు. ఇది కేవలం ఒక రాజకీయ నిరసన కాదు, ఇది ఒక తరం ఆకలి కేక. మాకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి? మా కొలువుల లెక్క ఎక్కడా అంటూ యువత ఎలుగెత్తి చాటుతోంది. జాబ్ క్యాలెండర్ పేరుతో కాలక్షేపం చేస్తున్న తీరుపై విద్యార్థి నేతలు నిప్పులు చెరిగారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ చూస్తే ముచ్చటగా కనిపిస్తుంది, కానీ లోపల మ్యాటర్ లేదు. డిఎస్సి కోసం ఎదురుచూపులు, పోలీస్ కొలువులు ఊసేలేదు. లైబ్రరీల్లో కూర్చొని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వ ఉదాసీనత శాపంగా మారింది. జాబ్ క్యాలెండర్ అంటే ప్రెస్ మీట్లలో ఊదరగొట్టే మాటలేనా అని విద్యార్థి నేతలు నేరుగా ముఖ్యమంత్రినే ప్రశ్నిస్తున్నారు. గ్రూప్ 1 నుంచి ఆఖరి క్యాడర్ వరకు, పోలీస్ రిక్రూట్మెంట్ లో చూపిన వేగం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల వరకు అప్పట్లో ఒక క్రమశిక్షణ ఉండేది. లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసి యువత చేతికి నియామక పత్రాలు అందించిన చరిత్రను బీఆర్ఎస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసి యువత చేతికి నియామక పత్రాలు అందించిన చరిత్రను బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అప్పుడు భవిష్యత్తుపై ధీమా ఉండేది, ఇప్పుడు కేవలం అయోమయం మాత్రమే మిగిలిందని వారు మండిపడుతున్నారు. కోచింగ్ సెంటర్ల ఫీజులు కట్టలేక, ఇంటి నుంచి వచ్చే డబ్బులు సరిపోక, వయస్సు మీరిపోతుందన్న ఆందోళనలో ఉన్న నిరుద్యోగికి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతోంది? త్వరలో అనే మాట విని విని యువత చెవులు తుప్పుపట్టిపోయాయి. ఇది ఒక్క రోజుతో ఆగిపోయే పోరాటం కాదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, అసెంబ్లీని ముట్టడించేదాకా ఈ ఉద్యమం ఆగదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం హెచ్చరించింది. ఉద్యోగం అనేది ప్రభుత్వం ఇచ్చే బిచ్చం కాదు, అది నిరుద్యోగి హక్కు అని వారు తేల్చి చెప్పారు. యువతలో ఒక నమ్మకం ఉంది, వారు మౌనంగా ఉండొచ్చు కానీ మర్చిపోరు. ఉద్యోగాల కోసం ఇంతకాలం ఎదురుచూసి హామీలు నెరవేర్చకపోతే యువత స్వరం ఏదో ఒక రోజు ఆందోళనగా మారుతుంది. ఆ స్వరం ప్రభుత్వాన్ని నిలదీసి సమాధానాలు అడిగేలా చేస్తుంది. జాబ్ క్యాలెండర్ కేవలం కాగితంపై ఉన్న మాటగా ఉండకూడదు, నోటిఫికేషన్ల రూపంలో నేల మీదకు రావాలి. యువత భవిష్యత్తు దానిపై ఆధారపడి ఉంది. ఈ నిరసన దానికోసం జరిగిన ఒక మేల్కొల్పు. సింహాసనం ఎక్కేదాకా ఒక మాట, ఎక్కాక మరో మాట. ఈ ద్వంద్వ నీతిపై యువత గుర్రుగా ఉంది. తెలంగాణ నిరుద్యోగులు మౌనంగా ఉండవచ్చు, కానీ వారు అన్ని గమనిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ నిజమైన కార్యాచరణ రూపం దాల్చకపోతే వచ్చే ఎన్నికల క్యాలెండర్లో పాలకులకు స్థానం ఉండదని నిరుద్యోగ లోకం హెచ్చరిస్తోంది. మరి సర్కార్ ఇప్పటికైనా మేల్కుంటుందా, లేక నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలో మాడిపోతుందా? వేచి చూడాలి.